V5 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సినిమా స్టైల్లో మద్యం అక్రమ రవాణా ముఠా అరెస్ట్. పోలీసుల వివరాల ప్రకారం ఐటీడీ అధికారుల నిర్లక్ష్యం. 4 నెలలుగా విద్యకు దూరమైన విద్యార్థులు. మెదక్ హైదరాబాద్ నేషనల్ హైవే మీద నర్సాపూర్ ఫారెస్ట్ లో ఘోర రోడ్డు ప్రమాదం. కారు ఆటోడి 3 మృతి. అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగ కార్యదర్శి బిశెట్టి జగన్ జన్మదిన వేడుకలకు అనకాపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగ కార్యదర్శి బిశెట్టి జగన్ జన్మదిన వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. కొత్తూరు పంచాయతీ శారదానగర్లో గల ఆయన కార్యాలయంలో ఏఎస్ రాజా వాలంటరీ బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో జగన్ అభిమానులు, మిత్రులు, శ్రేయోభిలాషులు సుమారు 70 మంది స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేసి అభిమానాన్ని చాటుకున్నారు. ఇదిలా ఉండగా జగన్ను ఆశీర్వదించడానికి మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, మాజీ ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, అదీప్ రాజులతో పాటు ఎంపీపీ గొర్లె సూరిబాబు, వైసీపీ నాయకులు దంతులూరి దిలీప్ కుమార్, జాజుల రమేష్ తదితరులు హాజరై కేక్ కట్ చేసి అభినందనలు తెలియజేశారు. వీరితో పాటుగా జగన్ అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చి తమ శుభాభివందనలు అందజేశారు. కొన్ని విని జగన్ నిమిషం అల్లుడు అల్లుడు ఆశీర్వదించాలి. ఇంటి మాట అవ్వాలంటే కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు మండలంలో 100 మంది దీక్షాదారులు శబరిమలకు ప్రయాణమయ్యారు. కోడూరు అయ్యప్ప స్వామి దేవాలయం వద్ద నుంచి మాల ధరించిన దీక్షాదారులు శబరికొండకు 100 మంది బయలుదేరి వెళ్లారు. గురువారం ఆలయ ప్రధాన అర్చకులు శ్రీను గురుస్వామి ఆధ్వర్యంలో ఇరుముడులు కట్టుకుని 2000 మందికి భారీ అన్నదానం నిర్వహించి శబరికొండకు సాగారు. ఆలయం వద్ద ఏర్పాట్లను ఆలయ ధర్మకర్త బడే భావనారాయణ పర్యవేక్షించగా పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పీగన్నవరం మండలం కే ముంజవర గ్రామంలో 2వ తారీఖున జేవీఏ ప్రార్థనా మందిరం వారి ద్వారా క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచి కుంపట్ల నాగలక్ష్మి నాయుడు, అలాగే ఎంపీటీసీ కుంపట్ల గోపి, జనసేన గ్రామశాఖ కుంపట్ల కాశీ, స్థానిక సంఘ కాపరి ఎల్ జోసెఫ్, సంఘ పెద్దలు మరియు విశ్వాసాల సహకారంతో అత్యంత ఘనంగా వేడుకలు జరిగాయి. అక్కడ పాటపడే బాబుని దీవించి ఆశించిన గాక. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
చెప్పించేది. సినిమా స్టైల్లో మద్యం అక్రమ రవాణా ముఠా అరెస్ట్. గుంటూరు 1 ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలం తుంగపాడు గ్రామానికి చెందిన బాలకృష్ణ మినీ లారీ కొనుగోలు చేసి అందులో రహస్యంగా మద్యం రవాణా చేయడానికి ప్రత్యేక అరలను తయారు చేశారు. ముండ్రు మస్తానరావు యాకోబుతో కలిసి పుదుచ్చేరిలో మద్యం కొనుగోలు చేసి తీసుకువచ్చాడు. తనిఖీల్లో పోలీసులు గుర్తించి 3 అరెస్ట్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆర్టీసీ రవాణా శాఖ డోర్ డెలివరీ ప్రచార మహోత్సవ ర్యాలీని భీమవరం ఆర్టీసీ డిఎం మరియు సిబ్బంది నిర్వహించారు. ఏపీఎస్ఆర్టీసీ డిపో మేనేజర్ పిఎన్విఎం సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ రాష్ట్ర ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ఆదేశాల మేరకు ప్రజలకు అందుబాటులో ఉండేందుకు డోర్ డెలివరీ సౌకర్యం కల్పిస్తున్నామని 2017 వరకు ప్రైవేట్ వ్యక్తుల ద్వారా నడిపిన ఈ కార్గో సౌకర్యాన్ని 2017 నుండి ప్రారంభించామని, ఇప్పటి వరకు దిగ్విజయంగా నడుపుతున్న ఈ కార్గో ప్రజలకు మేలైన సేవలు అందించడానికి అతి తక్కువ రుసుముతో ఇంటి వద్దకే డెలివరీ సౌకర్యాన్ని ప్రారంభించామని, ఈ సదవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని, ఏపీఎస్ఆర్టీసీని అందరూ ఆదరించాలని కోరారు. ఆర్టీసీ కార్గో సేవలను ఆదరించండి. ఆర్టీసీ కార్గో సేవలను ఆదరించండి. ఆర్టీసీ కార్గో సేవలను ఆదరించండి. డోర్ డెలివరీ సర్వీసులను ఆదరించండి. ఆర్టీసీ డోర్ డెలివరీ సర్వీసులను ఆదరించండి. తక్కువ ఛార్జీతో ఆర్టీసీ కార్గో సర్వీసులను ఏపీఎస్ఆర్టీసీ భీమవరం డిపో తరఫున భీమవరం పట్టణ ప్రజలకు మరియు పరిసర గ్రామ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరికీ తెలుసు, ఏపీఎస్ఆర్టీసీ ప్రజా రవాణా కాకుండా సరుకు రవాణా రంగంలో కూడా అగ్రగామిగా ఉందని. 2017 సంవత్సరానికి ముందు ఎయిర్నెల్ పార్సిల్ సర్వీస్ అనే కాంట్రాక్టర్ ద్వారా నడిపేటువంటి రవాణా విభాగాన్ని, సరుకు రవాణా విభాగాన్ని 2017 నుంచి ఏపీఎస్ఆర్టీసీ సొంతగా నడుపుతూ ఉంది. అప్పటి నుంచి కూడా ప్రజలకి మరింత మెరుగైన సేవలు లభిస్తున్నాయి. ఏపీఎస్ఆర్టీసీ యొక్క సేవలు, కార్గో సేవల్లో ఉత్తమమైనవి ఏంటంటే అత్యంత వేగంగా, అత్యంత చౌకగా, అత్యంత సురక్షితంగా తీసుకెళ్ళబడుతుంటాయి. దీంట్లో ఇప్పుడు ప్రత్యేకత ఏంటంటే ఈ నెల నుంచి కార్గో డోర్ డెలివరీ అంటే రాష్ట్రంలో ఎంపిక చేయబడిన 78 పట్టణాల్లో 10 కిలోమీటర్ల దూరం వరకు 50 కేజీల బరువు వరకు నామమాత్రపు రుసుముతో ఇంటి దగ్గరకే డెలివరీ చేయడం జరుగుతుంది. అంటే ఉదాహరణకి మన బంధువులకి ఏమైనా ఒక స్వీట్ ప్యాకెట్ పంపించాలంటే వాళ్ళు బస్ స్టాండ్కి వచ్చి లైన్లో నుంచి డెలివరీ తీసుకోవాల్సిన అవసరం లేదు. మన వాళ్ళే తీసుకెళ్ళి ఇంటికాడ ఇచ్చి వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. మరి ఇది చాలా అద్భుతమైనటువంటి సౌకర్యం. దీనికి ప్రచారాని కోసం అని చెప్పి ప్రచార మాసోత్సవం అనేటువంటిది మా ఎండి అండ్ డీజీపీ గారైన శ్రీ సిహెచ్ ద్వారకా తిరుమలరావు గారి ఆదేశాల మేరకు ఈ ప్రచార మాసోత్సవం నిర్వహిస్తున్నాం. ఇవాళ దీనికి సంబంధించి మా దగ్గర ర్యాలీ చేస్తున్నాము పట్టణంలో అంతా. ఈ ర్యాలీ ద్వారా ప్రజలందరికీ అవగాహన కల్పించి ఇవన్నీ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాము. కాబట్టి ఆర్టీసీ సరుకు రవాణాని కూడా ప్రజలంతా ఆశీర్వదించి ప్రోత్సహించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ములుగు జిల్లా శాశ్వత ప్రాతిపాదికన ఉద్యోగాలు నియమించాలని ఐటీడీ అధికారుల నిర్లక్ష్యం. 4 నెలలుగా విద్యకు దూరమయ్యారు విద్యార్థులు. ఆదివాసీ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ పోరాట ఫలితంగా వెంకటాపురం మండలంలోని ముత్తారం, కలిపాక గ్రామాల్లో గిరిజన ప్రాథమిక పాఠశాలలకు ఉపాధ్యాయులు వచ్చారని ఆయా గ్రామాల ఆదివాసీలు తెలిపారు. 4 నెలలుగా ఉపాధ్యాయులు లేక పాఠశాలలు మూతపడ్డాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఐటీడీ అధికారుల నిర్లక్ష్యం వల్ల మా బిడ్డలకు అన్యాయం జరిగిందన్నారు. ఏజెన్సీ విద్యను పటిష్టం చేయడానికి ఉపాధ్యాయుల సహకారం అవసరమన్నారు. ప్రజలు ఆదివాసీ సంఘాల పోరాటాలు చేస్తేనే ఉపాధ్యాయులను అధికారులు నియమిస్తారా అని ప్రశ్నించారు. నా పేరు కల్పాక సార్. మా పేరు బాలమ్మ సార్. 4 నెలల కింద నుంచి సార్ బడి 31 నుంచి సార్ దోమినత్తారు. 31 తారీఖు నుంచి పంతులు రాజు వరకు వస్తారు సార్. ఆదివాసీ సంఘాలు వస్తారు సార్. మాకు బడిలు ఆదివాసీ సంఘాలు పోయినాక రోజు ఇస్తారు సార్. జిల్లా వెంకటాపురం మండలం ఆల్బాకలోని ముత్తారం గ్రామంలో నుంచి తాటి సరోజని మాట్లాడుతున్నాను. మా గ్రామంలో 4 నెలల నుంచి టీచర్ రావట్లేదు. దీనివల్ల మా పిల్లలు చాలా చదువును కోల్పోయారు.
ఎన్నోసార్లు లెటర్లు పంపాము. చాలా తిరిగారు మా గ్రామస్తులు పెద్దవాళ్ళు. కానీ ఇంతవరకు పిఓ దగ్గరికి వెళ్ళారు. కానీ ఇంతవరకు మా గ్రామంలోకి టీచర్ రాలేదు. బాగా ధర్నా కూడా చేశాం కానీ పట్టించుకోలేదు. ఆదివాసుల సంఘం ద్వారా మా గ్రామంలోకి జనవరి 2 నుంచి టీచర్ వచ్చారు. దీనికి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. తెలంగాణ సంక్షేమ పరిషత్తు 3 సంఘాలు మరి పిఓ గారిని ఈ 4 నెలల నుంచి మరి ఆయనను ఒత్తిడి తీసుకురావడం వల్ల ఏదైతేనటువంటిది ఈ 2 స్కూళ్ళల్లో మరి గత ఉన్నటువంటిది 3 రోజుల నుంచి డిసెంబర్ 30, 31 జనవరి 2వ తారీఖు నుంచి మరి డిప్యుటేషన్ మీద ఒక టీచర్ని వేయడం జరిగింది. అదేవిధంగా ఆ ముత్తారం జీపీ స్కూల్లో కూడా మరి డిప్యుటేషన్ వేయడం జరిగింది. ఇది కాకుండా ప్రభుత్వం ఉన్నటువంటి ఐటీడీ కూడా చర్య తీసుకొని మరి ఇక్కడ ఉన్నటువంటిది మరి పర్మనెంట్ ఉన్నటువంటిది మరి టీచర్ని నియమించాలి. ఎందుకంటే డిప్యుటేషన్ అవ్వడం వల్ల ఆయన మళ్ళీ 3 నెలలు అయిన తర్వాత మళ్ళీ ఆయన ఏదైతే నుండి రెగ్యులర్ పోస్టింగ్ వెళ్ళిపోతారు. కాబట్టి మరి ఇక్కడ ఉన్నటువంటి శాశ్వతంగా మనం రెగ్యులర్ టీచర్ని వేసినప్పుడే పిల్లల యొక్క ఆదివాసీ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో గత 4 నెలల నుంచి కలిపాక ముత్తారం పాఠశాలలు మూతబడి ఉండడం వల్ల ఉపాధ్యాయులు లేక మరి ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది. ప్రాజెక్ట్ అధికారి గారికి, కలెక్టర్ గారికి, అదేవిధంగా గిరిజన సంక్షేమ శాఖ విద్యాశాఖ అధికారి కూడా మరి గ్రామస్తులతో పాటు ఆదివాసీ సంఘాల నుంచి అనేక మార్లు మరి విన్నవించుకోవడం జరిగింది. అయినప్పటికీ కూడా మరి అధికారులు ఈ పాఠశాలలకు ఉపాధ్యాయులను నియమించడంలో తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం చేయడం జరిగింది. దానితో మరి ఆదివాసీ సంఘాలు మరి డైరెక్ట్గా మరి ప్రభుత్వాన్ని, అధికారులను ప్రశ్నించడంతో ఈరోజు కలిపాక ముత్తారం పాఠశాలలు తెరుచుకోవడం జరిగింది. మేము ఆదివాసీ సంఘాల నుంచి కోరేది ఏంటంటే ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజన ప్రాథమిక పాఠశాలలన్నింటినీ కూడా ఒక శాశ్వతమైనటువంటి ప్రాతిపదికన మరి ఏజెన్సీ డిఎస్సిని నిర్వహించి ఉన్నటువంటి ఖాళీలను పూర్తి చేయాలని చెప్పేసి మేము ఆదివాసీ సంఘాల నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఏదో ఆదివాసీ సంఘాలు పోరాటం చేసిండ్రు, ఆదివాసీలు పోరాటం చేసిండ్రు అని చెప్పేసి ఒక తాత్కాలికమైనటువంటి విధానాలతోటి మరి టీచర్లను నియమిస్తే మరి ఆదివాసీ బిడ్డలకు న్యాయం జరగదు. ఒక శాశ్వతమైనటువంటి ప్రాతిపదికన ఉన్నటువంటి ఖాళీలను భర్తీ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. కలిపాక పాఠశాలలో టీచర్ లేకపోవటం వల్ల 4 నెలల నుండి టీచర్ లేకపోవటం వల్ల ఏఎన్ఎస్, ఆదివాసీ సంక్షేమ పరిషత్తు, గోండవన సంక్షేమ పరిషత్తు ఈ 3 సంఘాల ఆధ్వర్యంలో ఐటీడీ పిఓ గారికి విన్నవించుకున్నాం. అయినప్పటికీ కూడా రెగ్యులర్ టీచర్ కాకుండా కాంట్రాక్ట్ బేసిక్గా ఇక్కడికి వేయటం జరిగింది. ముగిసిన రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ రెజ్లింగ్ పోటీలు పరిశీలించారు సీఎంఓ. ఓఎస్టీ రెజ్లింగ్లో హన్మకొండకు 7 పథకాలు. రాష్ట్ర స్థాయి సీఎం కప్ అథ్లెటిక్స్ రెజ్లింగ్ పోటీలు గురువారం ముగిశాయి. స్థానిక జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో గత 3 రోజులుగా జరిగిన పోటీలు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి దాదాపు 2000 మంది పోటీలో పాల్గొన్నారు. ఈ పోటీలను ముఖ్యమంత్రి కార్యాలయ ఓఎస్టీ రవీందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. అథ్లెటిక్స్ రెజ్లింగ్ పోటీలను వీక్షించారు. గత కొన్ని రోజులుగా హన్మకొండలో జరుగుతున్న సీఎం కప్ రాష్ట్ర స్థాయి పోటీల నిర్వహణ గురించి జిల్లా క్రీడలు యువజన శాఖ అధికారి గూగులోత్ అశోక్ కుమార్ను అడిగి తెలుసుకున్నారు. పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులను, సీఎం కప్ పోటీల సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. క్రీడాకారులకు సమకూర్చిన భోజనాన్ని ఆయన ప్రత్యేకంగా పరిశీలించడం జరిగింది. గవర్నమెంట్ ఆలోచన అనేది కూడా మీరు చూశారు. గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఆలోచన కానీ గ్రామీణ ప్రాంతంలో ఉన్న మహిళల్ని ఒక బిజినెస్ లేడీగా ఒక సెల్ఫ్ సస్టైనబిలిటీతో ఒక బిజినెస్ ఉమెన్గా వాళ్ళని డెవలప్ చేయాలని ఒక బేసిక్ ఆలోచన. మనం ఎందుకు దాంట్లో భాగస్వామ్యం కావద్దు మన దగ్గర, ఎందుకంటే మనకు ఒక స్ట్రక్చర్ ఉంది. మన గవర్నమెంట్ పరంగా డిఆర్డీ కానీ ఇండస్ట్రియల్ కానీ స్ట్రక్చర్స్ ఉన్నాయి అన్నప్పుడు మన దగ్గర ఉమెన్ పవర్ కూడా ఉంది. మనం చూస్తున్నాము సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనేది చాలా సక్సెస్ఫుల్గా నడుస్తున్నాయి. రెండవది
ఒక రకంగా చెప్పాలంటే పురుషుల కన్నా కూడా మహిళలు లీడ్ చేసే ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో దానికి నేను చాలా సందర్భాల్లో చెప్తున్నా. పాకాల మహిళా బ్యాంక్ అని కూడా చెప్తున్నాను. ఎవరైనా కానీ వీ హ్యావ్ అంటే గౌరవ మంత్రి వారు శ్రీధర్ బాబు గారితో మాట్లాడినప్పుడు నాకు దివ్య మేడం గారితో సీత గారి వీళ్ళిద్దరిని మీరు అప్రోచ్ కండి, మీకు వాళ్ళు ఆల్రెడీ స్టేట్ లెవెల్లో వర్క్ చేస్తున్నారు, ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి పనిచేస్తున్నారు. రెండోది ఏంటి అంటే మనకు మాట్లాడినప్పుడు కూడా చైనాని కూడా ఒక ఎగ్జాంపుల్గా చెప్తుంటారు. అక్కడ కుటీర పోషణ ద్వారానే ఇవాళ మనం చూస్తే అది ప్రపంచంలోనే ఎకనామికల్గా ముందుకు పోవడమే కాకుండా రెండోది ఇవాళ అమెరికా లాంటి దేశం ఉన్నది. వీళ్ళు ఎక్స్పోర్ట్ కి ఒక 15 days 10 days ఆపేస్తే మాత్రం అమెరికా లాంటి దేశం కూడా అల్లకల్లోలమయ్యే పరిస్థితి ఉన్నది. ఈ సిటీలో మేము ఎమ్మెల్యే స్కూల్స్ పోయినప్పుడు కూడా చైనాలో కూడా ఈ కుటీర పరిశ్రమలో కూడా చూడడం జరిగింది. ఉద్యోగ బాధ్యత ఒకటైతే సోషల్ రెస్పాన్సిబిలిటీ అంతకన్నా పెద్దగా మనకున్నది. సస్టైనబిలిటీ పెంచాలి, అదేవిధంగా కుటీర పరిశ్రమ పెంచాలి అనేది మన ఒక మెయిన్ కాన్సెప్ట్ తోటి మనం పోతున్నాం. హనుమకొండ వరంగల్ సంబంధించిన అక్కడ ఒక ప్రోగ్రామ్ రూపకల్పన జరిగిన తర్వాత అగైన్ దే విల్ కమ్ బ్యాక్ టు ద కలెక్టర్స్. వచ్చిన తర్వాత అప్పటికే కలెక్టర్ లాస్ట్ మీటింగ్లో కూడా మా పీడీలకు ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు. మా కలెక్టర్స్ ఇద్దరు కూడా వాళ్ళ సంపాదనకు ఇది కూడా ఒక రకమైన టేస్ట్. యాక్చువల్గా విలేజెస్లో ఏంటంటే మ్యామ్ ఎంటర్ప్రీనర్స్ చిన్న లెవెల్స్లో దాన్ని చాలా అంటే అన్నట్టుగా మార్కెటింగ్ వాళ్ళకి ప్రాపర్గా తెలియడం లేదు. డిస్కసింగ్ విత్ వీళ్ళ అఫీషియల్స్తో మాట్లాడుతున్నప్పుడు దే సెడ్ దట్ వాళ్ళకి ఎగ్ మార్క్ ఇప్పించడానికి ఐఎస్ఐ సర్టిఫైడ్ కూడా వాళ్ళకి ఇప్పిస్తూ ప్యాకేజింగ్ కూడా కరెక్ట్గా చేసి అది మార్కెట్లో వాళ్ళకి వెళ్ళే విధంగా అది నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా తీసుకెళ్తాం అన్నట్టుగా కొన్ని ప్లేసెస్లో కూడా డిస్ట్రిక్ట్స్లో చేశారంటున్నా. యాక్చువల్లీ వెన్ ఐ వాజ్ వర్కింగ్ ఇన్ సిద్దిపేట ఈ రికార్డ్లో ఒక నాన్ వెజ్ మొబైల్ పికిల్ ఒకటి చేశాను. అయితే అది వాళ్ళు డైరెక్ట్ అమెరికాకి ఆ ప్లేసెస్ డిఫరెంట్ కంట్రీస్ కూడా పంపిస్తాను. అది వీళ్ళే చేశారని నాకు తెలియదు, ఇప్పుడు సార్ చెప్తుంటే తెలిసిందా. సో ఆ విధంగా సార్ నిజంగా మంచి ఇది సార్ ఇది ఖచ్చితంగా మన విలేజ్ లెవెల్లో చేస్తున్నారు సార్. చాలా మంది కంపేర్ చేసుకుంటే వరంగల్ అంటే సిద్దిపేట కంటే ఇక్కడ మేము కంపేర్ చేసుకున్నప్పుడు వేరే డిస్ట్రిక్ట్ కంపేర్ చేసుకున్నప్పుడు ఎక్కువ మంది ఎంటర్ప్రీనర్స్ ఉన్నారు, చిన్న ఎంటర్ప్రీనర్స్, కానీ లిమిటెడ్గా వాళ్ళు కొంత వరకే రీచ్ అవుతున్నారు. ఇప్పుడు కొంచెం ప్లాన్గా పర్ఫెక్ట్గా ఈ విధంగా చేసినట్టయితే వాళ్ళు మార్కెట్లోకి వెళ్ళి గుడ్ ఎంటర్ప్రీనర్స్ అవ్వడానికి చాలా అవకాశం ఉంటుంది. సో తప్పనిసరిగా మేము మా సైడ్ నుంచి మా ఏపీఎంస్ కానివ్వండి, సీసీస్ కానివ్వండి అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి ఖచ్చితంగా దీన్ని పెద్ద ఎత్తున అది విలేజెస్లోకి వెళ్ళే విధంగా అందరూ ఉపయోగించుకునే విధంగా మీరు అన్నట్టుగా సార్ వాస్తవానికి యూత్ చాలా మంది వాళ్ళు ఇంటర్ అలా చదువు ఆపేసేసి వాళ్ళు మంచి వర్క్లే చదువు అంటే కొంతవరకు వాళ్ళు నేర్చుకున్నారు, ఫెయిల్ అయిపోయి కాలిపోయారు. వాళ్ళు ఏం చేయకుండా ఎడ్యుకేషన్ వాళ్ళు కూడా క్లియరెన్స్ ఇచ్చారు మేడం. అది టోటల్ 1.37 acres ఉన్నది మేడం. తర్వాత అక్కడ రూమ్స్ కూడా మంచి కండిషన్ ఉంది. And one unit or one or two quarters can be like a display training center, so that very any groups కూడా అక్కడికి తీసుకెళ్ళి ఇట్లా చేయాలి అని వాళ్ళకి చూపించడానికి like a mini shilpa yes but sale and types yeah we should have one sale point but I don't know how far sales will be primarily this there basic లొకేషన్ అయితే మనకు ఈ నీరుకుల వీట నడిపుడలో ఉన్న రెండు కూడా అవి అక్కడ ఉన్నవి రెడ్కోవాలని చెప్పారు సార్. కొద్దిగా లొకేషన్స్ మనకు కాస్త వైపులు లేవని చెప్పారు సార్. కేసు యొక్క వివరములు ఏమనగా 2020 సంవత్సరంలో కొల్లూరు గ్రామస్తులైన ఆగని శ్రీనివాసరావు సన్నాఫ్ ఆగని మల్లయ్య హౌస్ నంబర్ 1-49 కొల్లూరు విలేజ్ ఆర్సీపురం సంగారెడ్డి మరియు వడ్డే శ్రీనివాస్ ఏజ్ 30 సంవత్సరాలు ఓసీసీ లేబర్ వీరిద్దరూ స్నేహితులు. 15/2/2020 రోజున ఆగని శ్రీనివాసులు అను అతను వడ్డే శ్రీనివాస్కు 10,000 రూపాయలు అప్పుగా ఉన్నాడు. అట్టి డబ్బు అడగగా ఆగని శ్రీనివాస్ వడ్డే శ్రీనివాస్ను చంపాలనే ఉద్దేశంతో 15/2/2020 నాడు రాత్రి సమయంలో ఆగని శ్రీనివాస్ వడ్డే శ్రీనివాస్కు మద్యం తాపి అదే క్రమంలో గొడవ పెట్టుకుని ఆగని శ్రీనివాస్ పథకం ప్రకారం తన వద్ద కలిగి
ఉన్న కత్తితో వడ్డే శ్రీనివాస్ కడుపులో పొడిచాడు. వడ్డే శ్రీనివాస్ చికిత్స పొందుతూ 5 రోజుల అనంతరం చనిపోయాడు. ఇటీ విషయంలో సెక్షన్ నంబర్ 95/2020 U/S 302 IPC ఆఫ్ PS కొల్లూరులో కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్ చేశారు. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం జక్లేర్ గ్రామంలో శ్రీ 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 అఖిల భారత అయ్యప్ప స్వామి 19వ మహాపడిపూజ చేయడం జరిగింది. ఈ పూజను శ్రీకాంత్ గుప్తా గురుస్వామి, గోపాలకృష్ణ గురుస్వామి, TN బాబు గురుస్వామి, అశోక్ గురుస్వామి, శివరాం గురుస్వామి, చారి గురుస్వామి మరియు గురుస్వాములు ఆధ్వర్యంలో మహాపూజ చేయడం జరిగింది. మరియు ఈ పూజలో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మరియు ప్రశాంత్ కుమార్ రెడ్డి, DCC అధ్యక్షుడు నారాయణపేట జిల్లా హాజరు కావడం జరిగింది. ఈ పూజను ఊరేగింపు మరియు పాలాభిషేకం మరియు అన్నదాన కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఈ పూజను అంగరంగ వైభవంగా నిర్వహించారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం నరసాపూర్ మెదక్ హైదరాబాద్ నేషనల్ హైవే మీద నర్సాపూర్ ఫారెస్ట్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మేడాలమ్మ గుడి సమీపంలో కారు ఆటో ఢీకొంది. ఈ ప్రమాదంలో 3 అక్కడికక్కడే చనిపోగా 4 తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను నరసాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిజంగా ఇలాంటి వెధవ టీచర్లు ఉంటారా? మీకు వాట్సాప్లో సంఖ్యలు మరియు సమూహాలు ఉన్న దయచేసి ఈ వీడియోను అందరికీ ఫార్వర్డ్ చేయండి. ఇది రాజ్బాగ్ DPS పాఠశాల ఉపాధ్యాయుడు షకీల్ అహ్మద్ అన్సారీ వల్సాద్ యొక్క హృదయ విదారకర చర్య. వైరల్గా మారిన వీడియో పెద్ద మార్పును తెస్తుంది. మీకు వాట్సాప్లో ఎన్ని నంబర్లు మరియు గ్రూపులు ఉన్నప్పటికీ ఈ వీడియోను మిస్ అవ్వకండి. వీడియో వైరల్కి కూడా చాలా తేడా ఉంటుంది. يا بنت الكلب الكاميرا جايباك يا بنت الكلب هتحوري ده ما يتخرب مش يتخرب تحت يلا 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 يا بنت الكلب يا ولد ليه كان بيلعب في التلفزيون لا تقولين تاني బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సినిమా స్టైల్లో మద్యం అక్రమ రవాణా ముఠా అరెస్ట్. పోలీసుల వివరాల ప్రకారం ITD అధికారుల నిర్లక్ష్యం. 4 నెలలుగా విద్యకు దూరమైన విద్యార్థులు. మెదక్ హైదరాబాద్ నేషనల్ హైవే మీద నర్సాపూర్ ఫారెస్ట్ లో ఘోర రోడ్డు ప్రమాదం. కారు ఆటోడి 3 మృతి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరణ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.